హాయ్ అండి, వెల్కమ్ టు Kalagura Gampa. తమ్మునేలు చూసి తెలుగు మీడియం అనుకొని ఈ స్కూల్ అనుకున్నారు. ఏమి ఈ స్కూల్ కాదబ్బా, అది తినే ప్లేస్ అంట. యాక్చువల్గా ఏంటంటే ఒకటి దాని దగ్గరనే చిన్ని బ్యాలే క్లాస్ నేర్చుకుంటుంది. బ్యాలే నేర్చుకుంటే క్లాస్ అక్కడ ఉందన్నమాట. సో అక్కడ నేర్చుకుంటుంది. సేమ్ టైం ఎందుకు పోయినావు శ్రీదేవి, బయట ఎందుకు తింటున్నావు శ్రీదేవి అంటారేమో. దావత్ చేసుకున్నాం బాబా. దావత్ అంటే ఇంత చిన్న దావత, చితక దావత, చిన్న దావత అనకుండే. కానీ మా ఆయన LLB 2వ సంవత్సరం పాస్ అయిపోయాడు అనమాట. మార్కులు చూస్తారా, నిజంగా చదవలేదు ఏం లేదు. ఆయన ఏమంటారు, అది ఇంటర్నల్ కూడా ఒకటే రాసిండు, 2 రాయలేదు. సో అయినా సరే ఏ గ్రేడ్లో పాస్ అయ్యిండని నేను తెలుగు మీడియం చదివినని నాకు తెలుగు మీడియం సరిపోతుంది అనేసి ఆ హోటల్కి పోయి, ఆ పేరున్న హోటల్కి పోయి నాకు దావత్ ఇచ్చింది. ఇది సంగతి. ఓకేనా. లోపల అంబియన్స్ అయితే అంటే బండలు అయితే మా తాండూరు వంక బండలు ఉన్నాయి బరాబర్గా. స్ట్రక్చర్ కూడా గమ్మత్తుంది. బట్ ఒక రకంగా పాత బౌద్ధుల ఆరామాలు చూస్తే ఎట్లుంటాయి పైన ఇటుకలు, అట్లా కనిపించింది. గమ్మత్ ఉంది స్ట్రక్చరు. సరే, అంబియన్స్ అయితే కొత్త ఓపెన్ అయింది, బాగానే అనిపించింది. అండ్ నీళ్ళల్లో చేపలు తిరుగుతున్నాయి. గోడకు బీరకాయలు కట్టినరని చూసిన. బీరకాయలు కావవి, వుడ్డుతో చేసినారు వాటిని. నేనేమనుకున్నా అంటే, నేను ఎల్బీ నగర్ స్టోర్కు మిరపకాయలతో దండలు ఇప్పించుకున్నట్టు వీళ్ళు బీరకాయల దండాలు ఇప్పించుకొని వీళ్ళ హోటల్లో పెట్టిండ్రు అనుకున్నా. కానీ సో అవి బీరకాయలు కావు, ఏం కావు, వుడ్డుతోనే అట్లా చేసింది. దాన్ని కుచ్చిర్రు అనమాట. పెద్ద వైర్ తీసుకొని కూర్చి అట్లా దండల్లాగా వేసుకున్నారు. అది ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చినాము. ఎట్లుంది ఫుడ్ అంటే ఓకే, నాట్ సో ఎక్సైటెడ్ అని ఏమనిపించలేదు. అద్భుత అని చెప్పలేను కానీ ఓసారి పోయి రావచ్చు, అది సంగతి. ఈ ఫీడ్బ్యాక్ చూస్తే హోటల్లో నన్ను తిట్టుకుంటారేమో కానీ నిజం చెప్పిన. ఓకే. సో రష్ అయితే బాగానే ఉంది, కొత్తగా ఓపెన్ చేసినట్టున్నారు, అది సంగతి. ఇంకా ఏంది మొత్తం మీద ఏంటంటే, దావత్ ఇవ్వమంటే మా ఆయన గిట్ల ఏదో తీసుకొచ్చిండ్రు. ఏమన్నా అంటే అంటాడు, నువ్వు తినేదేంది కదా, వెజ్జే కదా, ఏడవైనా కదా, పన్నీరుగా, పప్పుగా, స్వీట్ కార్ను, బేబీ కార్ను, ఇవి తప్ప స్పెషల్ అనగానే పన్నీరు. దేవుడా, ఇనలేక చచ్చిపోతాం అది. సో లేదంటే స్వీట్ కార్ను, బేబీ కార్ను, ఇవి రెండే వెజ్లు ఏదో స్పెషల్ అన్నట్టు చెప్తారు. కానీ వెనకటి వంటలు ఎన్ని ఉంటాయి చెప్పండి. అవన్నీ కూడా హోటళ్ళల్లో వెజ్ వాళ్ళకి పెడితే ఎంత బాగుంటుంది. వెజ్ వాళ్ళు అనగానే సులకన చూస్తారు ఎందుకో. నాన్ వెజ్ వాళ్ళు అనగానే ఎన్ని వెరైటీలు, ఆ వెరైటీలు, ఈ వెరైటీలు. వెరైటీలు అంటే గుర్తొచ్చింది నాకైతే. అందులో ఏ వంట అయినా ఒకటే కలర్ లాగా కనిపించింది. కలర్ మాత్రం బరాబర్ సేమ్ కలర్ అనమాట, అది సంగతి. ఓకేనా. స్పెషల్గా ఫీడ్బ్యాక్ ఇవ్వాలని ఏం కాదు, కానీ నా ఒపీనియన్ నేను చెప్పిన. బాగానే ఉంది, తినొచ్చు. ఒకసారి రెండోసారి నచ్చితే మీరు వండి. ఓకేనా, అది సంగతి. సో కళ్యాణ్కి అందరు కంగ్రాట్స్ చెప్పండి. చిన్ని బ్యాలే కూడా సెకండ్, ఏమంటారు చిన్ని దాన్ని, ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ అయిపోయింది, పర్ఫార్మెన్స్ అయిపోయింది. సో సెకండ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ ఇప్పుడు ఇవ్వబోతుంది. ఆగస్టులో ఇంకొక 3rd ఉంటుందంట. సో అది అయిపోయాక బంద్ చేసి బాలే లేదు గీలే లేదు భరతనాట్యం నేర్చుకోమని చెప్పిన. ఆ పిల్ల ఏందో దోస్తులు పోతారు ఇస్తులు పోతారు అంటున్నారు. కానీ మీరు చెప్పండి జర, చిన్ని భరతనాట్యం నేర్చుకో, అది మనది, మంచిగా ఎప్పుడున్న తత్తయి తక్కతాయని ఆడుకోవచ్చు, పెళ్ళైనాక భర్తను తత్తయి తక్కతాయి ఆడిపించవచ్చు. చిన్న పిల్లలతో ముచ్చట్లేదు. కానీ సరే, చిన్నకి చెప్పండి భరతనాట్యం చేసుకోమని. నేను మానేయమని చెప్తున్నది. బాడీ ఫ్లెక్సిబుల్ మాత్రం సూపర్ ఉంటుంది దానికి. కానీ నాకు నచ్చలేదబ్బా, భరతనాట్యం నేర్పించాలని నా కోరిక. గాయత్రికి బలవంతంగా నేర్పించిన కానీ అది ఎప్పుడు పట్టించుకోలేదు. స్కూల్ వరకు పర్ఫార్మెన్స్ చేసింది, ఇప్పుడైతే పట్టించుకోలేదు, అది సంగతి. ఓకేనా.
ఫైనల్గా మా ఆయన సెకండ్ ఇయర్ పాస్ అయ్యిండు అనేసి తెలుగు మీడియం స్కూల్లోకి పోయి నాకు దావత్ ఇచ్చిండు. ఏదో ఒకటి అయింది. ఓకేనా, పేరు మాత్రం వెరైటీగా ఉంది, ఓసారి వెళ్ళిరండి. ఇది మళ్ళీ అనుకునేగలరు ఏదన్నా ప్రమోషనల్ వీడియో ఇమోషనల్ వీడియో అని. ఆ హోటళ్ళకే తెలియదు నేను వీడియో తీసుకున్నది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.